guys and welcome to Astrix. Guys, మీలో ఎవరు అడగలేదు కానీ ఈ రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బాల్కనీ టూర్ చేద్దాం అనుకున్నాను. కానీ మీలో చాలా మంది అడిగినట్టు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి కూడా రెమెడీస్ చెప్పబోతున్నాను. గైస్, డార్క్ సర్కిల్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. చాలా సింపుల్ థింగ్స్ లైక్ మనకు తెలియకపోవచ్చు కానీ మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే మనకి ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ దానివల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు, ఆర్ జస్ట్ బికాజ్ యూర్ టైర్డ్ ఆర్ సన్ ఎక్స్పోజర్, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. దానికి హోమ్ రెమెడీస్ చాలా చెప్తారండి. లైక్ హోమ్ రెమెడీస్ కూడా ఒక వంతు వరకే పని చేస్తాయి. లైక్ ఇట్ వోంట్ రియలీ హీల్ యువర్ డార్క్ సర్కిల్స్ పర్ సే. ఎందుకంటే హోమ్ రెమెడీస్ ఎంతైనా సరే అది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనం ఇవ్వట్లేదు మన స్కిన్కి కదా. సో హోమ్ రెమెడీస్లో నెంబర్ 1 అనేది పొటాటో క్యూబ్స్ గురించి మీరు అందరు వినుంటారు. పొటాటో జ్యూస్ చేసేసి దాన్ని ఐస్ ట్రేలో మీరు ఫ్రీజ్ చేసేయండి. ఈ విధంగా చేస్తే చాలామంది అడుగుతారు ఇది స్టోర్ చేయొచ్చు అంటే, ఇలా మనం ఫ్రీజ్ చేసేస్తే స్టోర్ చేయొచ్చు. దాన్ని చాలా జెంటిల్గా వన్స్ ఇన్ అ డే ఇలా రబ్ చేయాలి అరౌండ్ ది ఐస్ అండ్ లెట్ ద జ్యూస్ బీ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దాట్ వాష్ ఇట్ ఆఫ్ విత్ ప్లెయిన్ వాటర్. తర్వాత కీరా జ్యూస్ ఉంటుంది. కీరా జ్యూస్ అగైన్ సేమ్ ప్రొసీజర్. దాన్ని గ్రేట్ చేయండి, జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయండి, కాటన్ బాల్తో అప్లై చేయండి. లేదంటే ఫ్రీజ్ చేయాలనుకుంటే సేమ్ వే పొటాటో జ్యూస్ లాగానే యూజ్ చేయండి వన్స్ ఇన్ అ డే. లేదంటే ఇంకొక మంచి మాస్క్ ఉంది విచ్ ఇస్ పసుపు అండ్ బటర్ మిల్క్. ఈ రెండు కొంచెం థిక్ పేస్ట్ లాగా కలిపేయండి, అప్లై చేయండి అరౌండ్ ది ఐ అండ్ దెన్ వాష్ ఇట్ ఆఫ్ ఆఫ్టర్ 15-20 minutes. ఇలాంటి హోమ్ రెమెడీస్ ఎన్ని ఉన్నా సరే మనకు ఒక్కొక్కసారి ఇది చేయడానికి టైం కుదరకపోవచ్చు, లేదంటే ఇది కన్వీనియంట్గా కూడా ఉండకపోవచ్చు. లైక్ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, కొంతమంది హాస్టల్లో ఉంటారు. వాళ్ళలో చాలా మంది అడుగుతారు ఈ హోమ్ రెమెడీస్ చేయలేమని. సో దానికి ఒక సూపర్ సొల్యూషన్ మార్కెట్లో వచ్చింది అండ్ మామా ఎర్త్ ఈస్ కమింగ్ అప్ విత్ సచ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ గైస్. ఫస్ట్ దీని గురించి మీకు చెప్తాను. ఇది వచ్చేసి మామా ఎర్త్ ది విటమిన్ సి క్రీమ్. ఇది ఇంత ఇన్నోవేటివ్గా ఉందని ఎందుకు చెప్తున్నాను తెలుసా గైస్? ఫస్ట్ ఇది చూడండి. ఇది వచ్చేసి దాని అప్లికేటర్. మనం ఇలా అప్లై చేశాక ఒక ఎలక్ట్రిక్ మసాజర్ లాంటిది వచ్చింది. మెటల్ టిప్ ఉండడంతో ఇది చాలా కూలింగ్ ఉంటుంది గైజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వైబ్రేషన్ మోషన్ వల్ల మనకు ఐ ఏరియా దగ్గర మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ హార్ష్, వెరీ మైల్డ్ మసాజ్ అనమాట. గైజ్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆబ్వియస్లీ ఇందులో విటమిన్ సి ఉంది. అండ్ విటమిన్ సి వల్ల మనకు అండర్ ఐ డల్నెస్ తగ్గుతుంది, బ్రైట్నింగ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ యాంటీ ఏజింగ్ ఆల్సో. ఆ తర్వాత ఇందులో గోటు కోలా ఉంది. అది డీప్లీ మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ని. సో రింకిల్స్ అదంతా ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఉంటాయి కదా, దాన్ని కాంబాట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ నియాసినమైడ్. దీనివల్ల మనకి స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యాలురానిక్ యాసిడ్ కూడా ఉంది విచ్ హెల్ప్స్ ఇన్ రిటైనింగ్ మాయిశ్చర్. ఇందులో అన్ని టాక్సిన్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అండ్ అండర్ ఐని ఇల్యూమినేట్ అండ్ డార్క్ సర్కిల్స్ని తగ్గించడమే కాకుండా డీప్లీ మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. అండ్ మామా ఎర్త్ యాజ్ అ బ్రాండ్ ఇస్ ఆల్ హార్ట్ యూ గైజ్. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ కంటే ఎక్కువ రీసైకిల్ చేస్తారు. దే ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్. దాంతోపాటు వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ గురించి మీరు వినుంటారు. మన ప్రతి ఆర్డర్ని ఒక ట్రీని లింక్ చేయబడుతుంది అండ్ ఆ ట్రీ గ్రోత్ని మనం నర్చర్ చేస్తున్నట్టు. అండ్ 2025 లోపు వాళ్ళు 1 million ట్రీస్ ప్లాంట్ చేయాలని ఏం చేస్తున్నారు. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ మీకు 20% డిస్కౌంట్ కావాలంటే హెడ్ ఓవర్ టు www.mamaearth.in లేదంటే మామా ఎర్త్ యాప్ కూడా డౌన్లోడ్ చేయండి. అక్కడ నా కోడ్ విచ్ ఇస్ #2021 మీరు అప్లై చేస్తే you will get 20% off on all your Mama Earth purchases. Do try it out guys. It's got a fabulous list of ingredients. ఇది నేనైతే ట్రై చేయలేదు, నాకు డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం లేదు కాబట్టి నేను అన్ని బిల్లీ గారికి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అండ్ హీస్ రియల్లీ లైకింగ్ ఇట్. ఇప్పుడు గైస్ బాల్కనీ టూర్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్లీ ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ ద డిస్టర్బెన్స్. మీకు మధ్య మధ్యలో సౌండ్స్ వినిపిస్తే ఎగ్జాక్ట్లీ ఆ సౌండ్. మా ఇంట్లో కింద ఏదో వర్క్ జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్ దట్ సౌండ్ గైజ్. ఓకే, సో ఇలా ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఈ హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఉన్నాయి కదా, ఇవి మెక్రామే అంటారు. ఈ మెక్రామే పాట్కి హ్యాంగర్స్ మా మమ్మీనే రెడీ చేసింది. సో మై మామ్ హ్యాస్ అ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కాల్డ్ మ్యాక్రోడ్రామా. అది వచ్చేసి అందులో మమ్మీ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ బై మై మామ్ ఓన్లీ. మొత్తం ఇవన్నీ మామే చేసింది. సో మెక్రామే ఇస్ రియల్లీ ఇన్ నౌ డేస్ గైజ్, ఎస్పెషలీ బాల్కనీస్ అండ్ అవుట్డోర్ స్పేసెస్లో ఇలాంటివి యాడ్ చేస్తే ఇట్ గివ్స్ అ వెరీ లైక్ authentic rustic kind of a touch, but at the same time something very decorative and artistic అనమాట. దీన్ని కోకెడామా అంటారు. సో ఇది కూడా ఏంటంటే మొత్తం మడ్తో పాటు మొత్తం రోల్ చేసేస్తారు. దే ఇస్ అ ప్రాపర్ టెక్నిక్ టు ఇట్. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు కానీ దీని పేరు వచ్చేసి కోకెడామా. దీన్ని వాటర్ కూడా చేయడం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ హుక్ నుంచి ఇది తీసేసి జస్ట్ ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఇలా ముంచేసి ఫర్ సమ్ టైమ్ మళ్ళీ హ్యాంగ్ చేసేస్తారు. అండ్ దిస్ ఇస్ నాట్ సపోజ్ టు బి డన్ డైలీ.
ఎన్నిసార్లు అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. దీని గురించి డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. సో ఎస్, ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ అండ్ సంథింగ్ యూనిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా తులసి ప్లాంట్ ఉంది, ఓకేనా. అండ్ హియర్ వీ హ్యావ్ అ స్మాల్ టెరాకోటా స్ట్రక్చర్. ఐ థింక్ ఇక్కడ ఇంకొకటి ఉండేది, మేబీ అది పగిలిపోయిందేమో, ఐఎమ్ నాట్ వెరీ షూర్. అండ్ దెన్ వీ మూవ్ ఆన్ టు దిస్ ఏరియా. ఇది చూస్తున్నారా, అగైన్ ఇట్స్ అ మెక్రామే టెంట్. ఇది కూడా మా మమ్మీనే రెడీ చేసింది. అండ్ చూడండి, ఇందులో కూర్చుంటే యూ విల్ గెట్ సచ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ గైజ్. లైక్ ఇందులో కొంచెం ఫెయిరీ లైట్స్ అవన్నీ వేసుకుంటే ఏదైనా మంచి ఇంట్లో డెకరేషన్ చేస్తారు కదా, ఒక్కొక్కసారి ప్రైవేట్ పార్టీస్కి ఇద్దరు లేదంటే కపుల్స్ అలా చేస్తూ ఉంటారు కదా, దానికి చాలా బాగుంటుంది ఇది. చాలా అంటే చాలా మెక్రామే టచెస్ ఉన్నాయి ఇక్కడ. టెంట్ పక్కన పెట్టేశాను. దీని వెనకాల ఏముందంటే ఇదిగో చూడండి, చాలా చెట్లు ఉన్నాయి. అది కూడా లెవెల్స్లో అరేంజ్ చేశారు. లైక్ ద స్మాలెస్ట్ వన్స్ ఆర్ డౌన్, దెన్ మధ్యలో మళ్ళీ అంటే ఇక్కడ ఏదో మా డాడీ డిజైన్ చేపించారు, ఇది చూస్తున్నారా. సో ఇదేంటంటే ట్రేస్ లాగా చేపించారు మా డాడీ డిజైన్. ఎందుకంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ది ట్రేస్ ఉన్నాయి, ఎందుకంటే పాట్స్కి రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటాం కదా. సో అందులో ఉన్న మట్టి కానీ వాటర్ కానీ ఏదైనా ఓవర్ఫ్లో అయితే ఇట్ విల్ గో ఆన్ ద ట్రే. ఎందుకంటే ఈ గ్రాస్ మొత్తం ఇక్కడ వేయించాం, ఇది పాడవకూడదని అలా వేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ 2 levels ఆఫ్ పాట్స్. ప్లాంట్స్ కూడా మీకు అసెండింగ్ ఆర్డర్లో ఇలా అరేంజ్ చేశారనమాట. సో దిస్ ఇస్ అ నైస్ కార్నర్ ఆఫ్ అవర్ బాల్కనీ. దెన్ వీ హ్యావ్ దిస్ ఆర్టిఫిషియల్ మ్యాట్ గ్రాస్, యాజ్ ఐ టోల్డ్ యూ. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారో నాకు కూడా తెలియదు. బట్ మై డాడ్ వాట్ హీ డిడ్ వాజ్, ఆయన ఒకటే స్ట్రెచ్ ఆఫ్ ఈ గ్రాస్, ఆర్టిఫిషియల్ గ్రాస్ ఒకటే స్ట్రెచ్ తీసుకున్నారు. పీసెస్ కట్ చేసి అక్కడక్కడ జాయిన్ చేయలేదు, బికాస్ గివ్స్ అ బెటర్ లుక్. లైక్ పీసెస్ మధ్యలో జాయిన్ చేసినా కూడా అది కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. సో యా, ఐ థింక్ దట్ ఈస్ వై దిస్ హోల్ థింగ్ లుక్స్ రియలీ నైస్. అండ్ దెన్ వీ హ్యావ్ దీస్ పాట్స్ జస్ట్ అలాంగ్ ద బాల్కనీ. లైక్ ఇలా రేలింగ్ ఉంది, రేలింగ్ పక్కనే ఈ పాట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 5 of them at a distance. మరి ఎక్కువ కూడా ఫిల్ చేయకుండా కొంచెం ఇలా చేశానమాట. మూవింగ్ ఆన్ టు ద సీటింగ్ ఏరియా. సో ఇక్కడ మాకు ఒక చిన్న సీటింగ్ ఏరియా ఉంది. అండ్ వీ హ్యావ్ అ స్మాల్ టేబుల్ ఓవర్ హియర్. నా డ్రెస్కి అది మ్యాచ్ అవుతుంది ఈరోజు. నైస్ టేబుల్ నో. సో ఇది కొంచెం ఇలా రొటేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 garden chairs ఉన్నాయి అవుట్డోర్కి, బికాజ్ వీ హ్యావ్ అ హ్యూజ్ గ్రీన్ స్పేస్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఈవినింగ్ కాఫీస్ అండ్ ఈవినింగ్ టీస్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అండ్ అట్ నైట్ ఆల్సో యూ కెన్ యాక్చువల్లీ సిట్ హియర్ అండ్ రిలాక్స్. బ్రీజ్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్లో పార్క్ ఉంది. సో యునో అ లాట్ ఆఫ్ నైస్ కూల్ బ్రీజ్ ఫ్లోయింగ్. ఇది వచ్చేసి సిట్అవుట్ గురించి. ఇప్పుడు ఈ క్యానపీ చూసారా. సో దిస్ ఇస్ అగైన్ అ రిట్రాక్టబుల్ క్యానపీ. ఈ క్యానపీ ఇలా ఎందుకు పెట్టారంటే బికాజ్ ఇక్కడ సమ్మర్ టైంలో అయితే చాలా ఎక్కువ సన్లైట్ వస్తుంది. ఇట్స్ వెరీ హాట్. యూ కాంట్ ఈవెన్ స్టెప్ అవుట్ ఓవర్ హియర్. అందుకే ప్లాంట్స్ అవన్నీ వాడిపోకుండా అలా క్యానపీ పెట్టించారనమాట. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద బాల్కనీ. టడా! ఇది వచ్చేసి ఆపోజిట్ ఎండ్ అనమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ అగైన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రీన్స్ ఓవర్ హియర్. ఐ థింక్ ఇది ఒక వెరైటీ ఆఫ్ బ్యాంబూ. ఐ రియలీ లవ్ ప్లాంట్స్, కానీ నాకు దాని గురించి అసలు ఏం నాలెడ్జ్ లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ సమ్ వెరైటీ ఆఫ్ బ్యాంబూ. అండ్ అగైన్ దాని మీద కూడా మమ్మీ ఇలా కోకడామా అలా మీకు బాల్స్ లాగా కనిపిస్తున్నాయా, అది తగిలించిందనమాట. అండ్ ఈ బ్యాంబూ స్టాప్ ఎడ్జ్లో ఎక్కడైతే క్యానపీ ఉందో అక్కడ ఎప్పుడు బర్డ్స్ నెస్ట్ కడతారు. మా డాడీ అంటారు ఇది ఒక చిన్న నర్సింగ్ హోమ్ అయిపోయింది అని. ఇప్పుడు కూడా ఇక్కడ 2 nests ఉన్నాయి, చూస్తున్నారా గైస్. ఒక దాంట్లో అయితే చిన్న బర్డ్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్తే. సో ఇక్కడ ఈ చిన్న అరేంజ్మెంట్ చూస్తున్నారా. ఇది ఒక ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్ కాల్డ్, కానీ దిస్ ఇస్ లైక్ అ హ్యూజ్ దట్ ట్రే కైండ్ ఆఫ్ అ థింగ్. ఇది మటీరియల్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. దాంట్లో ఏంటంటే మమ్మీ హ్యాస్ క్రియేటెడ్ అ స్మాల్ పాండ్ లాగా. సో ఇక్కడ ఒక గణేష విగ్రహం ఉంది, విచ్ ఇస్ ఆఫ్ స్టోన్ ఆఫ్ కోర్స్. మడ్ అండ్ చిన్న స్టోన్స్ అండ్ పెబుల్స్తో అలా చిన్న ఒక యునో రస్టిక్ కైండ్ ఆఫ్ కొంచెం గ్రీనరీ కైండ్ ఆఫ్ నైస్ లైక్ యునో దట్ మాసీ కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఇచ్చింది. సో దిస్ ఇస్ లైక్ అ వెల్కమ్ ఏరియా. ఎవరైనా లోపల నుంచి డోర్ నుంచి వస్తే డైరెక్ట్గా దీని మీద అటెన్షన్ పోతుంది, బికాస్ దిస్ ఇస్ సచ్ ఎ లవ్లీ ఫార్మేషన్. ఇట్స్ లైక్ దోస్ ఫ్లాట్ కైండ్ ఆఫ్ ట్రేస్ ఉంటాయి కదా, దాంట్లో ఫ్లవర్స్ అండ్ వాటర్లో ఫ్లవర్స్ వేసి జస్ట్ వెల్కమ్కి పెడతారు కదా, అలాంటిదే కానీ ఒక పర్మనెంట్ డెకరేషన్ లాగా అనమాట. దీంట్లో సగం మడ్ ఫిల్ చేసి దాని మీద స్టోన్స్ అండ్ పెబుల్స్తో డెకరేట్ చేసి అండ్ ప్లాట్ఫామ్ లాగా రెడీ అయింది. సగం ప్లాంట్స్ ఇక్కడ మమ్మీ ప్లాంట్ చేసింది, యాజ్ యూ కెన్ సీ.
సో అలా మొత్తం ఒక ఫార్మేషన్ చేసి మధ్యలో ఒక వినాయకుడు విగ్రహంని ప్లేస్ చేసాం. ఓకే, అండ్ దానికి ముందు వచ్చేసి ఒక చిన్న సెరామిక్ పాట్లో వాటర్ ఫిల్ చేసి అందులో సమ్ కైండ్ ఆఫ్ అ ఫ్లోటింగ్ కైండ్ ఆఫ్ ప్లాంట్ ఐ గెస్ అది ఉంది. ఇట్ లుక్స్ లైక్ అ హోల్ ఫారెస్ట్ థీమ్ అనమాట. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సమ్ పాటెడ్ ప్లాంట్స్ ఓవర్ హియర్ అగైన్. ఈ సైడ్ ప్లాంట్స్ వచ్చేసి మొత్తం సెరామిక్ పాట్స్, కొంచెం ఫ్యాన్సీ పాట్స్ పెట్టాం. లైక్ దట్ సైడ్ కలర్ఫుల్ ఉంది, ఈ సైడ్ కొంచెం ఫ్యాన్సీ అండ్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. I really don't know the name of these plants guys, but then the whole formation looks really lovely anamata. And again chusara ikkada macrame pot hangers unnai. And then let's move on to that side. So ee side gurinchi peddaga cheppadaniki em ledu endukante ikkada nunchi manchi wind flow untundani cheppi దీన్ని mostly empty unchesam. And yeah, we have a few plants over here. సో ఈ ప్లాంట్స్ మేము ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు కొన్నాం, ఇప్పుడు ఇవన్నీ చాలా టాల్ అయిపోయాయి. And we have very small kind of different colorful pots, different shapes and sizes lo just ala platform lo vesam anamata. And that's about it. Ee side vachesi ante. Ippudu shoe rack దగ్గరికి వెళ్ళిపోదాం. So ee side vachesi shoe closet anamata. And as you can see, colors have been kept very light and neutral. ఎందుకంటే ఎప్పుడైనా మనం డార్క్ ఫర్నిచర్, డార్క్ కలర్ యాడ్ చేస్తే it starts looking very heavy ఆ కార్నర్ అనమాట. దట్స్ వై వీ హ్యావ్ అ వైట్ అండ్ గ్రే కలర్డ్ షూ ర్యాక్. ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, లైక్ ఇక్కడ ఆఫ్ కోర్స్ షూస్ ఇలాగే ఉంటాయి ఎవరికైనా. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ డ్రావర్స్ ఆల్సో. ఇక్కడ షూ పాలిష్కి, బ్రష్కి, అవన్నీ జనరల్ ఆబ్జెక్ట్స్ విచ్ యూ వుడ్ నీడ్ ఎవ్రీ డే వైల్ గోయింగ్ అవుట్, అలాంటివి ఇక్కడ పెట్టొచ్చు. అండ్ దానిపైన వచ్చేసి చిన్న డెకరేషన్ కార్నర్ అనమాట. సో ఇవన్నీ చిన్న ఫిగరీన్స్ అండ్ ఆల్ విచ్ మమ్మీ అండ్ ఆల్ హ్యావ్ కలెక్టెడ్ ఓవర్ ద ఇయర్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. దీనికి ఒక చిన్న ఇలా లెడ్జ్ లాంటిది కూడా ఇచ్చారు. సో పైన కింద రెండు కలిపి చిన్న డెకరేటివ్ ఐటమ్స్ విచ్ మమ్మీ అండ్ ఆల్ హ్యావ్ కలెక్టెడ్ ఓవర్ ద ఇయర్స్. సో ఎస్, దాట్ కంప్లీట్స్ దిస్ ఏరియా ఆల్సో గైస్. షూ క్లాజెట్ పక్కనే ఇక్కడ ఒక చిన్న సీటీ ఉంది ఫర్ యూ టు వేర్ యువర్ షూస్ ఆర్ వాట్ ఎవర్ కంఫర్టబ్లీ, అండ్ ప్రాబ్లీ జస్ట్ అన్ ఈవినింగ్ చిల్ అవుట్ స్పేస్. సో అది ఇక్కడ ఉంది. అండ్ దీనిపైన ఇది చూస్తున్నారా, I think my dad picked this up from China long ago. That is a very nice ceramic kind of a tile or something. So yes, this is something which really goes with the theme, outdoor theme anamata. And then we have the main door over there. So that completes the balcony tour. I hope you enjoyed this balcony tour. And inka meer em chudalanuntunnaro comment chesi talk to me, interact with me, let me know what you would like to see, and I would love to do it for you in the next video. If you like this episode, you know what you have to do, you guys. Subscribe, like and share, and follow me on all my social media handles. I'll see you in another new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.